తిరుమల పరకామణి అంటే స్వామివారి హుండీ లెక్కింపులో రవికుమార్ అనే వ్యక్తి దాన్ని గల్లంతు చేశారు, దాని చౌర్యానికి పాల్పడ్డారు అని దుమారం నడిచింది. ఆయన కూడా టీటీడీ ఉద్యోగి కాదు, ఒక జిఎం గారి మఠం నుంచి పర్యవేక్షణ కోసం వచ్చి కంచె చేను వేసినట్టు తను తీసుకున్నాడు. అది తీసుకున్న ఆయన మీద కేసు పెట్టారు. ఆయన ఆస్తులు రాయించుకున్నారు. అసలు మీకేం అధికారం ఉంది అప్పుడున్న టీటీడీ బోర్డుకు, ఈ నిర్ణయం ఎక్కడ చేశారు దాని మీద ఒక కేసు నడుస్తుంది. నిజమే చట్ట ప్రకారం చేశారా లేదా, తెర వెనుక విషయాలేంటి, దాన్ని తప్పకుండా ఎవరైనా ప్రశ్నించవచ్చు, అది నడుస్తుంది. కోర్టు చెప్పేదేదో చెప్తుంది. ఇప్పుడు చాలా దుమారం రేగింది దాని మీద. ఇంకా భక్తి, హిందుత్వము, మతాల ఇవన్నీ మతాల మధ్య తగాదాలు తెచ్చి మాట్లాడటము, అక్కడ ఫైనల్గా వైసీపీ వర్సెస్ కూటమిలాగా నడవడం ఇదంతా అయింది. అప్పటి భూమన కరుణాకర్ రెడ్డి గతంలో చైర్మన్గా పనిచేసిన వైసీపీ నాయకుడు, గతంలో స్థానిక శాసనసభ్యుడు కూడా, ఆయన ప్రత్యేకించి లడ్డు వివాదం వచ్చినప్పటి నుంచి క్రమ పద్ధతిలో అనేక వివరాలు తీసుకొని రోజు మాట్లాడుతున్నారు. ఆయన నిన్న కొన్ని విషయాలు మాట్లాడారు. అదే పరకామణిలో పెంచలయ్య అనే వ్యక్తి ఒక 1/2 కోటి విలువైన బంగారు, ఒక 200 గ్రాముల విలువైన వెండి ఇవి వస్తువులు చిన్న చిన్నవి ఇంకా ఇతరమైనవి కూడా గల్లంతు చేశారు. ఇది 2024లో జరిగింది. దాని మీదేమో అతనికి తర్వాత బెయిల్ కూడా వచ్చింది. మరి ఎందుకు దాన్ని తీవ్రంగా తీసుకోలేదని ఒక ప్రశ్న. దాని గురించి నిన్న ఆయన చెప్పారు. నేను మాట్లాడా ఈరోజు ఉదయం, కానీ మాట్లాడి ఇప్పుడు వచ్చేసరికి ఆయన ఇంకొకటి చెప్తున్నారు. ఈరోజు చెన్నైలో స్వర్ణకుమార్ అనేటటువంటి టీటీడీ ఉద్యోగి, ఆయన కూడా ఇట్లాంటి ఒక భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడి దొరికిపోయాడు. ఇదంతా జరిగిందేమో 2025 చివరిలో అయితే, 24 చివరిలో అయితే దాని మీద కేసేమో 25లో పెట్టి, ఆ తర్వాత మార్చిలో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా వెళ్ళాడు. ఇంత అవకాశం ఎలా లభించింది అనేటటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. వీటన్నిటి వెనక ఎవరున్నారు, మేము అప్పుడు ఆస్తి రాయించుకుంటేనే తప్పన్నారు, ఇప్పుడు ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఎవరు తప్ప ఎంత అనేది దీంట్లోకి నేను పోవట్లేదు. కానీ మన మీడియా యొక్క ద్వంద్వ స్వభావం ఏంటి, అసలు ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు రాలేదు? 2023లో దాన్ని 2025లో అంత తీవ్రమైనది చేస్తే, మరి 2024-25లో జరిగినవి అంటే తాజా లేదా సమకాలీన అంశాలు ఇవి ఎందుకని ఫోకస్ కావట్లేదు? మీడియాను వదిలేద్దాం. మీడియా డివైడ్ అయింది రెండుగా, వైసీపీ టీడీపీ అనుకూలం కాబట్టి వాళ్ళు చెప్పలేదు అని అనుకుందాం. కానీ సనాతనము, హిందుత్వము, భక్తుల పేరుతో ఆ బోర్డుల్లో స్థానాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కదా. బీజేపీ నాయకుడు ఒక ఆయన పేరు కూడా అందరు చెప్పుకుంటున్నారు. అప్పటిదాన్ని ఆ వీడియో బయటికి తెచ్చి అవన్నీ దాంట్లో ముందున్నారు ఆయన ఆ వివాదంలో. మరి ఇప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఆయన బోర్డులో కూడా ఉన్నారు. ఇవి ఆయనకు తెలీదా? ఆయనకు తెలియకుండానే, బోర్డుకు తెలియకుండానే పనులన్నీ జరిగిపోతున్నాయా? జరిగిపోతుంటే ఇంక బోర్డు ఏం చేస్తుంది? ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఎంతసేపటిగా ఆ 2 పార్టీల లేదా ఆ 2 కూటమి పార్టీల వివాదంలాగా దీన్ని చూడలేము. కేవలం హిందూ మతానికి సంబంధించిందో లేదా ఇంకో మతానికి సంబంధించిన సమస్య కూడా కాదు ఇది. ఇది పాలనా వ్యవహారము, అలాగే విశ్వాసాలకు సంబంధించిన విషయము, ధార్మిక సంస్థల, మత సంస్థల నిర్వహణకు సంబంధించిన అంశము. ఇంత బాధ్యతారహితంగా, పారదర్శకత లేకుండా ఎందుకు జరుగుతుంది? పోలీసులు కూడా అన్ని వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదు? ఇప్పుడు చూస్తే కనుక కొన్ని వెబ్ మ్యాగజైన్స్ అట్లాంటి వివరాలు రాచాయి, కానీ పెద్ద పత్రికలు అవతల వాళ్ళ మీద వస్తే చాలా ఎక్కువ ఉండేవాళ్ళు ఎవరిదో తెలియని వాటి మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? అంటే ఇక్కడ వాస్తవంగా టీటీడీ ప్రక్షాళన, టీటీడీలో ఇచ్చిన వాళ్ళ విశ్వాసం నిలబడడం వీళ్ళకి ముఖ్యం కాదా అనే ప్రశ్న వస్తుంది. అలాగే ఆలయాలు కట్టడం, దీని గురించి కూడా 2 ప్రశ్నలు ఈ సందర్భంలో ముందుకు వచ్చాయి. ఒకటి, అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడానికి టీటీడీ భూమి అడిగితే గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని కొనుక్కోవాల్సిందే కానీ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడలేదు. వాళ్ళు 18 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. పైగా అది కూడా వాణిజ్య అభివృద్ధికి ఉపయోగపడుతుంది అన్న పద్ధతిలో ఆ చర్చ నడిచింది అని భూమన ఆరోపిస్తున్నారు. 18 కోట్లు కట్టారా? అనేక హోటళ్లకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు కూడా ఉచితంగా భూమి ఇస్తున్న వాళ్ళు
మతం గురించి ఇంత మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఇవ్వలేదు, స్వామివారు తనే భూమి కొనుక్కొని కట్టుకోవాల్సిన అవసరం వచ్చిందా, సామాన్యంగా ఆలయాలు కానీ ఈ కళ్యాణ మండపాలు కానీ ఇట్లాంటివి కట్టినప్పుడు దాత ఉండి వాళ్ళు స్థలం కొని అలాగే కట్టడానికి అయ్యే ఖర్చులో కూడా కొంత డిపాజిట్ చేస్తేనే కట్టేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు ఎందుకు ఎదురు డబ్బు ఇచ్చి స్థలాలు కొంటున్నారు? ఈ పద్ధతిలో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు కట్టిన ఆలయాలు, ప్రైవేట్ ఆలయాలకు కూడా భారీ ఎత్తున టీటీడీ నిధులు వెళ్తున్నాయి అని సమాచారం ఉంది. నేను తిరుపతిలో కందారం మురళితో టీటీడీ ఉద్యోగుల సంఘ నాయకుడు, ఆయనతో మాట్లాడినప్పుడు ఆ ఇంటర్వ్యూ మీరు చూసుంటారు. అందులో ఆయన కూడా చెప్పాడు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆలయానికో లేకపోతే విరాళాలు స్వామివారికి సమర్పణలు వస్తాయి, కానీ ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఏంటి, అది కూడా ప్రైవేట్ ఆలయాలకు అవసరం ఏముంది అనే ప్రశ్న ఒకటి. కానీ ఇప్పుడు ఇంకా పెరిగి అదేది శ్రీవారి ట్రస్ట్ గతంలో దుర్వినియోగమైంది, ఇట్లాంటి ఆరోపణలు చాలా వచ్చాయి. వాటిని తప్పకుండా విచారించవచ్చు. సుప్రీంకోర్టు వేసిన సిట్ కొన్ని విచారణలు చేస్తుంది కూడా. వీళ్ళు కూడా ఒక ఏకసభ్య కమిషన్ వేశారు. కానీ శ్రీవారి ట్రస్ట్ నిబంధనలు నిన్న సవరించారు. భజనలు చేసేవాళ్ళు, మత ప్రచారం చేసేవాళ్ళు, ఇంకా రకరకాల ప్రాకారాలు కట్టేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ సాయం చేస్తామని ఒక ప్రకటన. దాని పేరే సడలింపు, నిబంధనల సులభతరం అని. 2 కోట్ల వరకు ఇవ్వచ్చు అనుమతి ట్రస్ట్ సభ్యులు, ట్రస్టే ఇవ్వచ్చట, టీటీడీతో సంబంధం లేకుండా. 10 కోట్లు దాటితే మటుకు బోర్డు అనుమతి తీసుకోవాలంటే 10 కోట్ల లోపు ఇచ్చేయచ్చు. ఇప్పటికే ధార్మిక ప్రచారం పేరుతో ఆర్ఎస్ఎస్ లేదా సంఘ పరివార సంస్థలు కొండ మీద తిష్ట వేసుకుని ఉంది. రకరకాల చోట్ల వాళ్ళ యొక్క వ్యవస్థాగతమైన కార్యక్రమాలకు ఈ మతం భక్తి పేరుతో చాలా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పద్ధతిలో దాన్ని దాదాపు అనధికారికంగా మరింత విస్తృతంగా వాళ్ళకి ఇవన్నీ ఇచ్చే ఒక అవకాశం లభిస్తుంది కదా, లభించదా? దీని గురించి లోతుగా చర్చించాలి, ప్రజల ముందు పెట్టాలి, భక్తుల ముందు, అలాగే వీటి కోసం పనిచేసేవాళ్ళు పెట్టాలి. నిజంగా ఏ పేరుతో ఎవరికి వెళ్తుందో చూడాలి. గతంలో తప్పు అన్నది తప్పు, ఇంకో ముందు తప్పు అంటే తప్పు కావచ్చు, ఇప్పుడు కూడా తప్పు జరగకూడదు కదా. అలాగే ఎవరో ఆ గుళ్ళు ప్రైవేట్గా కట్టుకుంటే వాడి ఎందుకు టీటీడీ సొమ్ము వెచ్చించాలి? గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ప్రజాహితమైనటువంటి మంచినీటి కల్పన, రహదారులు, ఇట్లాంటి వాటికి టీటీడీ డబ్బు వాడవచ్చు అంటేనే ఆయన మీద విరుచుకుపడ్డారు. ఇది దేవుడికి మతానికి అపచారం. కాబట్టి ఇవన్నీ చాలా అభ్యంతరకరంగానూ ఒక విధంగా వివాదాస్పదంగా మారుతున్నాయి. కనిపించని ఒత్తిళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం మీద, పాలక మండలి మీద తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఇలా ఎవరు అక్కడ అధికారంలో ఉన్నా కానీ అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని వాళ్ళు బయట పెడుతున్నప్పుడు ఒక సమగ్రమైన ప్రక్షాళన జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. నేను చాలాసార్లు చెప్పా కదా, ఒక అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ దీని మీద దర్యాప్తు జరిపి నిజాలు చెప్పాలి. ఒక శాశ్వతమైన ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఒకటి కనిపెట్టాలి. లేకపోతే ఇలాగే ఇదేదో రాజకీయ తగాదాలుగా మారిపోతూ ఉంటుంది, ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ చోరులను వీళ్ళు ఉపేక్షిస్తే, వీళ్ళ చోరులను వీళ్ళు ఇలా ఉపేక్షిస్తే ఎలా అండి? ఇది సమాధానం కావాలి కదా. నాకు తెలియదు, ఇప్పుడు చూస్తున్నాను నేను ఆ వార్త పొరపాటున ఎక్కడో ఖండించారు, నోటీస్ ఇచ్చారని. ఇచ్చుండొచ్చు, అసలు ముందు మీరే చెప్పాలి కదా. గత ప్రభుత్వం లేదా వైసీపీ నాయకులు వచ్చి చెప్తే కానీ ప్రజలు తెలుసుకోలేని పరిస్థితి ఎందుకు ఉండలేవి, ఎందుకు చెప్పడం లేదు? ఇప్పుడు ఇంద్రాపూర్ లారీ అదేదో బోల్తా పడి చాలా పాలు పోయాయి, ప్రజలందరూ వచ్చి ఎత్తుకుపోయారు, ఇవన్నీ చూస్తున్నాం మనం. అది ఆ స్థాయిలో అంత ఆసక్తికరమైన అంశం కదా, ఒక న్యూస్ పర్సన్గా నేను చెప్పగలిగేది. దాని మీద అంత చర్చ జరుగుతున్నప్పుడు, పైగా నెయ్యి చర్చ ఇంతగా ఉన్నప్పుడు అది బోల్తా పడి అంత నేలపాలైతే దాని గురించి ఎందుకు చర్చ జరగలేదు? అలాగే అనేక చోట్ల పాల కల్తీ, నెయ్యి కల్తీ, నిన్న విజయ తెలంగాణ, అంతకుముందు రాజమండ్రి, ఇంకా చాలా చోట్ల వస్తున్నాయి కదా. కొన్ని ఇప్పుడు సరఫరాదారుల యొక్క సమర్థత, వీటి మీద ఎందుకు ఒక శ్వేతపత్రం, ఒక సమగ్రమైన వివరాలు ప్రకటించారు? వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం, ప్రైవేట్ సంస్థలు వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటే, సమర్థించుకుంటే దానికి ఎంత వాస్తవికత ఉంటుంది, ఎంత గౌరవం ఉంటుంది. కాబట్టి చాలా ఉన్నాయి ఇక్కడ ప్రశ్నలు. దీని ఏదో భూమన్నను లేకపోతే బిఆర్ నాయుడు అనటం సమస్య కాదు. ఇక్కడ ఒక సమగ్రమైన
పరిష్కారం, సవ్యమైన ప్రక్షాళన జరగాలి.